ఏపీలో మావోయిస్టుల కలకలం రేగింది. విజయవాడలో 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా ఏలూరులో 11 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇటు కాకినాడలోనూ 2 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మొత్తం 5 జిల్లాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, మనం చూస్తున్నామా ఈ రోజు ఉదయం మారేడుమిల్లి అంటే కోనసీమ అల్లూరు జిల్లాలోని మారేడుమిల్లిలోనే మావోయిస్టుల ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 6 చనిపోయారు. అందులో దళానికి సంబంధించిన ప్రధాన అధిపతులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోని మొత్తం అక్కడ జరిగిన సమాచారం ఆధారంగాను ఇంకా మావోయిస్టులు ఎక్కడెక్కడ తలదాచుకున్నారనే దానిపై పోలీసు అధికారులు అదేవిధంగా గ్రేవెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోని అటు విజయవాడ, ఇటు ఏలూరు, అటు కాకినాడ ఈ 3 ప్రాంతాలు కూడా మావోయిస్టులు తలదాచుకున్నట్లుగా సమాచారం అందింది. వాళ్ళకి వెంటనే వాళ్ళు రంగంలో దిగారు. ఎక్కడెక్కడ వీళ్ళు తలదాచుకున్నారు దానికి సంబంధించి సమాచారం సేకరించిన అధికారులు వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు గ్రీన్ సిటీలో ఒక అపార్ట్మెంట్ లోని కొంతమంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు వాళ్ళ సమాచారం అందింది. దాంతో మధ్యాహ్నం 12 గంటల మధ్య 1 గంట ఆ ప్రాంతంలోనైతే పోలీసు అధికారులు అదేవిధంగా గ్రేహౌండ్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు. అక్కడ అపార్ట్మెంట్ లో ఉంటున్న మొత్తం 11 మందిని అదుపులో తీసుకున్న వెంటనే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని విజయవాడ తరలించారు. దీనికి సంబంధించి అయితే పోలీసు అధికారులు